చెడు ఆలోచనలు రావటం కూడా మనసు యొక్క స్వభావంలో ఒక భాగమే. ఒకానొక దశలో చెడు ఆలోచనలు కూడా సహజంగానే వస్తూ ఉంటాయి. మొక్కలకున్న మట్టి, ఆకుల మీద ఉన్న మట్టంతా వర్షం నీరుకి ఎలా శుభ్రమైపోతుందో, సజ్జన సాంగత్యం వలన, గురుభక్తి, దైవభక్తి, సాధనా బలం వలన కూడా మనలో ఉన్న చెడు ఆలోచనలు కూడా కరిగిపోతాయి. నీరు సహజంగా పల్లంగా ఉన్న ప్రదేశానికే కిందకి దిగటం సహజ స్వభావం నీటికి. ఇప్పుడున్న కలియుగంలో ఆలోచనలు కూడా అలా దిగువ స్థాయిలోనే ఉంటాయి. సాధన ద్వారా ఆత్మశక్తిని పెంచుకుంటూ మన ఆత్మతో సజ్జన సాంగత్యం ఎప్పుడైతే మనకి ఉంటుందో, దానికి తోడు దైవబలం తోడైతే మనకి వర్షపు నీరు శుభ్రమైనట్లు మన మనసు శుద్ధి అవుతుంది.